భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కుమ్మేశారు. మెరుపు సెంచరీతో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగాడు. దీంతో రాజ్కోట్ టెస్టుపై టీమిండియా పట్టుబిగించింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో 65 పరుగులతో గిల్, 3 పరుగులతో నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు. 9 ఫోర్లు 5 సిక్స్లతో 133 బంతుల్లోనే 104 పరుగులు చేసిన జైస్వాల్ రిటైర్డ్ హార్ట్గా వెనుతిరిగాడు. సెంచరీతో చెలరేగిన జైస్వాల్కు వెన్నునొప్పి వచ్చింది. దీంతో మైదానాన్ని వీడాడు. అయితే రేపటి వరకు కోలుకుంటే 4వ రోజు ఆటలో మళ్లీ బ్యాటింగ్కు దిగే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే ప్రస్తుతం ఇంగ్లాండ్పై టీమిండియా 322 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. కాగా మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 445 పరుగులు చేయగా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆల్అవుట్ అయింది. 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే 9 పరుగులు వచ్చాయి. జేమ్స్ అండర్సన్ వేసిన మొదటి ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 2 బౌండరీలు బాదాడు. అయితే 19 పరుగులు చేసిన రోహిత్ శర్మను 12వ ఓవర్లో రూట్ పెవిలియన్కు చేర్చాడు. దీంతో 30 పరుగుల వద్ద టీమిండియా తన మొదటి వికెట్ను కోల్పోయింది. అనంతరం శుభ్మన్ గిల్తో కలిసిన యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన జైస్వాల్ క్రీజులో కుదురుకున్నాక గేరు మార్చాడు. అండర్సన్ వేసిన 27వ ఓవర్లో వరుసగా ఓ 6, 2 ఫోర్లు బాదాడు. టామ్ హాట్లీ వేసిన 28వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదాడు. ఆ తర్వాత కూడా తన దూకుడును కొనసాగించిన జైస్వాల్ సెంచరీని అందుకున్నాడు. మొదట 73 బంతుల్లో 35 పరుగులతో ఆడిన జైస్వాల్ ఆ తర్వాత 122 బంతుల్లోనే సెంచరీ చేరుకున్నాడు. జైస్వాల్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. ఈ సిరీస్లో జైస్వాల్కు ఇది 2వ సెంచరీ కాగా టెస్ట్ కెరీర్లో 3వది. ఈ క్రమంలో జైస్వాల్ గిల్ భాగస్వామ్యం కూడా 100 పరుగులు దాటింది. అనంతరం శుభ్మన్ గిల్ కూడా 4 ఫోర్లు 2 సిక్స్లతో 99 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరియర్లో గిల్కు ఇది 5వ హాఫ్ సెంచరీ కావటం విశేషం. మంచి ఊపి మీదున్న జైస్వాల్ 44వ ఓవర్ తర్వాత వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్ హార్డ్గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన రజత పటీదార్ టామ్ హాట్లీ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 51 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లాండ్ ముందు భారత జట్టు భారీ లక్ష్యం ఉంచడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 207 పరుగులతో 3వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ను ఆరంభంలోనే భారత బౌలర్లు బుమ్రా, కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టారు. 18 పరుగులు చేసిన రూట్ను బుమ్రా అవుట్ చేయగా బెయిర్స్టోతో పాటు కీలకమైన డకెట్ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్కు చేర్చాడు. ముఖ్యంగా బెయిర్స్టోను డకౌట్ చేసిన కుల్దీప్ కాసేపటికే భారీ సెంచరీతో చెలరేగుతున్న బెన్ డకెట్ను కూడా అవుట్ చేశాడు. బెన్ డకెట్ 153 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుక్రవారం నాటి తన స్కోర్కు డకెట్ మరొక 18 పరుగులు మాత్రమే జోడించాడు. అయితే వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డకెట్ 23 ఫోర్లు 2 సిక్స్లతో 151 బంతుల్లోనే 153 పరుగులు చేశాడు. దీంతో 260 పరుగులకు ఇంగ్లాండ్ 5 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత స్టోక్స్, ఫోక్స్ వికెట్లకు కాసేపు అడ్డంగా నిలిచారు. వీరిద్దరూ 6వ వికెట్కు 39 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 5వ ఓవర్లో రవీంద్ర జడేజా విడదీశాడు. 41 పరుగులు చేసిన స్టోక్స్ను పెవిలియన్కు చేర్చాడు. అనంతరం సిరాజ్ చెలరేగిపోయాడు. ఆ వెంటనే ఫోక్స్ను సిరాజ్ అవుట్ చేశాడు. ఫోక్స్ 13 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 299 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 6-7 వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆల్అవుట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 6 పరుగులు చేసిన రెహాన్ అహ్మద్ను, అదేవిధంగా 1 పరుగు చేసిన జేమ్స్ అండర్సన్ను సిరాజ్ అవుట్ చేయగా 9 పరుగులు చేసిన టామ్ హాట్లీని జడేజా అవుట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీయగా బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 445 పరుగులకు ఆల్అవుట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 126 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటికి వెళ్ళిపోవడంతో 3వ రోజు భారత జట్టు 4 బౌలర్లతోనే బండి నడిపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరి మంచి ఆ ఊపి మీద ఉన్న డకెట్ను అవుట్ చేయడం ఎలా? ఎందుకంటే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేడు కాబట్టి అప్పటికే కేవలం 2 వికెట్ల నష్టానికి 200లకు పైగా పరుగులు చేసినటువంటి ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేయడం సాధ్యమా అని భారత అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మేమున్నాము అంటూ సిరాజు, కుల్దీప్, జడేజా వాళ్ళు మరి 4 బౌలర్లు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్ను 319 పరుగులకే కట్టడి చేయడం జరిగింది. దాంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్లోనే భారీ ఆధిక్యం లభించింది. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చూసినట్లయితే
బెన్ డెకెట్ 153 పరుగులతోటి భారీ సెంచరీ చేసి జట్టును ఆదుకున్న మిగతా బ్యాటర్లలో ఎవరూ కూడా హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో మరి ఇంగ్లాండ్ భారత స్కోర్ను అందుకోలేకపోయింది తొలి ఇన్నింగ్స్లో. 153 పరుగులు చేసినటువంటి డెకెట్ తర్వాత హైయెస్ట్ కెప్టెన్ స్టోక్స్ 41 పరుగులు చేయడం జరిగింది. ఇక తర్వాత కోహ్లీ పోప్ చేసినటువంటి 39 పరుగులు 3వ హైయెస్ట్ స్కోరు. ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్లలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఆడిన 2వ టెస్టులో జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయిన సిరాజు ఈ టెస్టులో 4 వికెట్లతో చెలరేగిపోయి బుమ్రా లేనటువంటి లోటును కూడా మరిపించి మరి ఇంగ్లాండ్ను తొందరగా ఆల్అవుట్ చేయడం జరిగింది. సిరాజ్కు తోడు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసి మరి రాణించడంతో ఇక్కడ అశ్విన్ లేనటువంటి లోటు ఇండియాకు కనిపించలేదు. ఇక ఇండియా తన సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయడంతో ఇప్పటికే 322 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఇండియా మూటగట్టుకుంది. ఇక రేపు అంటే 4వ రోజు భారత బ్యాటర్లు దీనికి మరొక 150 పరుగులు జోడించినా అది ఇంగ్లాండ్కు కష్టసాధ్యమైనటువంటి టార్గెట్ అవుతుంది. కాబట్టి రేపు టీ టైం వరకు ఇండియా బ్యాటింగ్ చేసి ఆధిక్యాన్ని దాదాపుగా 500 పరుగులకు చేర్చినట్లయితే రేపు టీ టైం తర్వాత ఇంగ్లాండ్కు బ్యాటింగ్ ఇచ్చినట్లయితే రేపు ఒక సెషన్, అదేవిధంగా 5వ రోజు 3 సెషన్లు, మొత్తం 4 సెషన్లలో ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేయడం అనేది సులభమే అవుతుంది. ఎందుకంటే 4-5 రోజులలో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది అన్న అంచనాల నేపథ్యంలో ఇటు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అటు రవీంద్ర జడేజా ఉన్నాడు. ఆఫ్కోర్స్ ఒకవేళ అశ్విన్ రాకపోయినప్పటికీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, అదేవిధంగా కొత్తగా జట్టులోకి వచ్చినటువంటి అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సైతం స్పిన్ బౌలింగ్ వేసేటటువంటి నైపుణ్యం కలిగి ఉన్నారు. కాబట్టి ఇంగ్లాండ్ను 2వ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు. సో మనము నిన్న చెప్పుకున్న విధంగానే 3వ రోజు ఆట చాలా క్రూషియల్ అనుకున్నాము. 3వ రోజు ఆటలో ఎవరిది పైచేయి అయితే మ్యాచ్లో వాళ్లే గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిన్న అనుకున్నాము. ఈరోజు ఇండియా పూర్తిగా డామినేట్ చేసింది. ఉదయం బౌలర్లు తొందరగా ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేయటము, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఇండియా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ యొక్క సాహసోపేతమైనటువంటి ఇన్నింగ్స్ తోటి భారత్కు భారీ ఆధిక్యాన్ని సంపాదించి పెట్టారు. కాబట్టి ఇక ఈ మ్యాచ్లో మనం గెలవటం అనేది 80% సాధ్యమే అని మనం చెప్పొచ్చు.